అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడంతో పాటు వాటిల్ని ప్రజలు సద్వినియోగపరుచుకునే విధంగానే మా కార్యక్రమం ఉంటుంది. ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి చేసుకుంటూ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసుకుంటూ పోతే కాదు. అది పని అయ్యిందా లేదో కూడా కూటమి ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చూస్తుంది, భవిష్యత్తులో కూడా చూస్తుందని కూడా తెలియచేస్తూ ఆ సెప్టిక్ ట్యాంకులు కూడా కట్టారు. కట్టి నెలలే అయినాయి, అప్పుడే నిండిపోతున్నాయి. అంటే కొత్తవి కట్టాల్సింది మేము అనుకోవడం, పాత ఆటలనే రిపేర్ చేసి కట్టేశారు. బిల్లు క్లియర్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరలా ఆ గుత్తేదారుడే కాంట్రాక్టర్. ఎవరంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గుత్తేదారుడే. అన్నీ బయటికి ఒక్కొక్కటిగా తీస్తాం. ఇప్పుడు కూడా ఇవి కూడా ప్రజలు చెప్తున్నవే. నేనేదో ఊహాగణంతో లేకపోతే ఊహించుకొని చెప్పట్లా. ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నాయి. ఆఖరి కాంట్రాక్టర్ ఎవరన్నా కూడా వాళ్ళు గుర్తించేస్తున్నారు. గుత్తేదారులను ఎందుకంటా ఉన్నానంటే కాంట్రాక్టులు కూడా ఎవరన్నా గుర్తించే స్థాయిలో వాళ్ళు పనులు చేశారు అని అంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రబుద్ధులు ఎంత చేశారన్నది కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. అందుకే గుణపాఠం చెప్పిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనుకుంటే అది వేరే విషయం. ఏదేమైనా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా సచివాలయాలకు ఇచ్చేశారు. ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ మొన్ననే గణేష్ నగర్ 37వ వార్డు అక్కడ కూడా బలహీన వర్గాలు నివసించే ప్రాంతం, అది కూడా కమ్యూనిటీ హాల్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఏం చేయాలో కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం. కొన్ని చోట్ల నిర్మాణం కూడా చేస్తున్నాం. అందులో భాగంగా దీన్ని ఇప్పుడు రెనోవేట్ చేసుకున్నాం. తప్పులు జరిగినాయి అన్నారు వైసీపీ ప్రభుత్వంలో. కారకుల పైన ఎంక్వైరీ వేసి వాస్తవం అయితే తప్పకుండా చర్యలు ఉంటాయి.